everyone, welcome to Ishwar Tutorials. So ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వెస్పర్ థియరీ or otherwise it is also called as valence shell electron pair repulsion theory. Okay, so valence, okay, so దీన్నే VSEPR థియరీ అని చెప్పేసి అంటాం. అదే నథింగ్ బట్ వెస్పర్ థియరీ. ఓకే, ఏం లేదు. వెస్పర్ థియరీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనము లూయిస్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో పోయిన వీడియోస్లో లూయిస్ స్ట్రక్చర్స్ గురించి, లూయిస్ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని మనం ఏ మాలిక్యూల్కైనా కానీ షేప్ అనేది ఐడెంటిఫై చేయడం కష్టం. ఓకే, సో మాలిక్యూల్ టు ద షేప్ టు ద మాలిక్యూల్. ఓకే, సో మాలిక్యూల్కి షేప్ అనేది కనుక్కోవడం కష్టమవుతుంది. అందువల్ల ఆ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి, అంటే మాలిక్యూల్స్కి షేప్ని చెప్పడానికి థియరీనే వెస్పర్ థియరీ, రైట్? వెస్పర్ థియరీ. లూయిస్ థియరీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్స్, ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. సో లూయిస్ థియరీ అన్నది, లూయిస్ స్ట్రక్చర్స్ అన్నది మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఆర్ షేప్ని చెప్పలేవు. కాబట్టి టు డిఫైన్ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ని చెప్పడానికి a new theory was proposed called valence shell theory. Okay, so valence shell theory, nothing but so valence shell electron pair repulsion theory, Vesper theory. Okay, when two atoms combine, all interactions is valence electrons only. ఇప్పుడు చూస్తే ఏదైనా A అండ్ B అని రెండు ఆటమ్స్ ఉన్నాయి అనుకుందాం. సో అవి రెండు ఇంటరాక్షన్స్ చూపిస్తున్నాయి, అంటే అవి రెండు కూడా బాండింగ్ చూపిస్తున్నాయి. అయితే ఆ బాండింగ్ చూపించేటప్పుడు వాటిలో ఏ ఎలక్ట్రాన్స్ మనకు ఇన్వాల్వ్ అవుతాయి? ఓన్లీ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్, అవునా? సో అవుటర్ షెల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి కదా. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఏంటి? నెగిటివ్ రిపల్ ఇచ్చేద్దాం, అవునా? నెగిటివ్ రిపల్ ఇచ్చేద్దాం. కాబట్టి ఆ రిపల్షన్స్ని ఓవర్కమ్ చేసి అవి రెండు కూడా, ఏ మాలిక్యూల్ బి మాలిక్యూల్ కూడా సర్టెన్ మ్యాక్సిమం డిస్టెన్స్లో ఉండి రిపల్షన్స్ తక్కువ అయ్యి, రైట్, ఆ విధంగా అరేంజ్మెంట్ ఉంటే అప్పుడు మనకు ఈ ఏ అండ్ బి మాలిక్యూల్కి టోటల్గా షేప్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ ఏం లేదు, టు మినిమైజ్ రిపల్షన్స్ బిట్వీన్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అంతే కదా. మినిమైజ్ రిపల్షన్స్ తగ్గడానికి ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం డిస్టెన్స్లో అరేంజ్ అవుతాయి. ఓకే, మ్యాక్సిమం డిస్టెన్స్లో అరేంజ్ అవుతాయి. అలా అరేంజ్ అయినప్పుడు మనకు ఆ మాలిక్యూల్కి సర్టన్ షేప్ అనేది వస్తుంది, రైట్? ఓకే, సో నెక్స్ట్ పాస్టులేట్స్ ఏంటి అంటే, వెస్పర్ థియరీ ఏమేమి చెప్తుంది అనేది చూస్తే, ఫస్ట్ వన్, ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ pairs around the central atom చుట్టూ ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని మనము షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ అనేది చెప్తాం అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, valence shell electron pair tend to occupy such position in the space that minimize repulsions and maximize distance between them. ఇందాక చెప్పాను, ఏ అండ్ బి మాలిక్యూల్ ఉంది, వాటి మధ్య మ్యాక్సిమం డిస్టెన్స్ ఉండి ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్స్ అన్నవి తక్కువగా ఉండాలి కదా. అలాంటప్పుడే మనకు స్టేబుల్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే అలా స్టేబుల్ మాలిక్యూల్స్ ఫామ్ కావాలంటే ఏ అండ్ బి మాలిక్యూల్స్ ఎలా అరేంజ్ అయి ఉండాలి? సర్టెన్ మ్యాక్సిమం డిస్టెన్స్లో ఉండాలి. టు మినిమైజ్ రిపల్షన్స్ని తగ్గించడానికి అవి రెండు కూడా మ్యాక్సిమం డిస్టెన్స్లో అరేంజ్ అయి ఉండాలి స్పేస్లో. ఓకే, అయితే నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద రిపల్సివ్ ఇంటరాక్షన్స్ డిక్రీజెస్ ఇన్ ఆర్డర్. రిపల్సివ్ ఇంటరాక్షన్స్, ఎలక్ట్రాన్ పెయిర్స్ రిపల్షన్ చూపిస్తుంది అని చెప్పాం. అయితే ఆ రిపల్సివ్ ఇంటరాక్షన్స్ డిక్రీజింగ్ ఆర్డర్ చూస్తే లోన్ పెయిర్ ఇంటరాక్షన్స్ ఆర్ మోర్ రిపల్సివ్ దాన్ లోన్ పెయిర్ బాండ్ పెయిర్ దాన్ బాండ్ పెయిర్. ఓకే, ఈ విధంగా రిపల్సివ్ ఇంటరాక్షన్స్ అన్నవి డిక్రీజ్ అవుతూ వస్తాయి. ఫస్ట్ లోన్ పెయిర్స్ ఎందుకు అంటే ఎక్కువ రిపల్షన్స్ చూపిస్తాయంటే, దే ఆర్ నాట్ టేకింగ్ పార్ట్ ఇన్ ద బాండింగ్. ఓకే, లోన్ పెయిర్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ నాట్
Okay, so which are not taken part in the bonding, which are not in bonding. Bonding లో లేని ఎలక్ట్రాన్స్ ని మనం ఏమంటాం, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అంటాం. అంటే దట్ మీన్స్ దే ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కదా. ఫ్రీ నథింగ్ బట్ దే ఆర్ నాట్ ఫ్రీ, దే ఆర్ అరౌండ్ ద సెంట్రల్ atom. Okay, but their space, okay, to arrange in space they are free. Okay, కాబట్టి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అన్నవి ఎక్కువగా ఫ్రీగా ఉంటాయి కాబట్టి దే కెన్ అరేంజ్ ఫ్రీలీ ఇన్ ద స్పేస్. అండ్ బాండ్ పేర్ వచ్చేసరికి దే ఆర్ ఇన్ బిట్వీన్ టూ ఆటమ్స్, దేర్ మూమెంట్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ కదా. సో కాబట్టి లోన్ పేర్ యొక్క రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్ టు లోన్ పేర్ బాండ్ పేర్ అండ్ వెన్ కంపేర్ టు బాండ్ పేర్ రిపల్షన్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, multiple bond is treated as if it is a single electron pair and 2 or 3 electron pairs of a multiple bond are treated as a single super pair. ఏం లేదు ఇక్కడ జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CO2 తీసుకుందాం, C డబుల్ బాండ్ O. ఓకే, ఇప్పుడు CO2 తీసుకున్నాం, వన్ బాండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, వన్ బాండ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎలక్ట్రాన్స్ అవునా. అయితే వెస్పర్ థియరీ ప్రకారము ఈ డబుల్ బాండ్ మొత్తాన్ని సింగిల్ బాండ్గా కన్సిడర్ చేయమని చెప్పేసి అంటున్నాడు. డబుల్ బాండ్ మొత్తాన్ని సింగిల్ బాండ్గా కన్సిడర్ చేయాలి. అదేవిధంగా ఈ డబుల్ బాండ్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ని ఏమని చెప్తారు, సింగిల్ సూపర్ పెయిర్ అని కూడా చెప్తాం అనమాట. ఓకే, సింగిల్ బాండ్గా కన్సిడర్ చేసి ఎలక్ట్రాన్స్ని, ఓకే, డబుల్ బాండ్ని సింగిల్ బాండ్గా కన్సిడర్ చేసి ఎలక్ట్రాన్స్ని సింగిల్ సూపర్ పెయిర్ అని చెప్పేసి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాంటప్పుడు మనకు కార్బన్లో ఎన్ని బాండ్స్ ఉన్నట్టు, 2 బాండ్స్ ఓన్లీ. ఇక్కడ డబుల్ బాండ్ ఒకటి కదా, రెండింటిని సింగిల్ బాండ్ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఒక బాండ్, సో 1 2 బాండ్స్ ఉన్నట్టు. సో ఈ 2 బాండ్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ద యాంగిల్ ఆఫ్ 180 డిగ్రీస్ కదా. ఈ విధంగా వెస్పర్ థియరీ అనేది డిఫరెంట్ మాలిక్యూల్స్ యొక్క షేప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ 2 ఉంటే బాండింగ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఇంకోటి చెప్తాను చూడండి, జామెట్రీ అండ్ షేప్. సో జామెట్రీ నథింగ్ బట్ arrangement of lone pair plus bond pair. Shape అన్నది arrangement of surrounding atoms. Okay, surrounding atoms అంటే ఇక్కడ ఓన్లీ బాండ్ పేర్స్ బట్ నాట్ లోన్ పేర్. షేప్లో మనము ఓన్లీ బాండ్ పేర్ అరేంజ్మెంట్ చూస్తాము, జామెట్రీలో లోన్ పేర్స్ బట్ ప్లస్ బాండ్ పేర్స్ రెండింటి యొక్క అరేంజ్మెంట్ చూసుకుంటాం. ఓకే, ఇప్పుడైతే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 ఉన్నప్పుడు అవి ఎలా అరేంజ్ అవుతాయి, సో మనకి ఏంటి, మ్యాక్సిమం డిస్టెన్స్ ఉండాలి, మినిమం రిపల్షన్స్ ఉండాలి కదా. అలాంటప్పుడు 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నప్పుడు వాటి మధ్య మ్యాక్సిమం డిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది, బాండ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అయితే అప్పుడు మనకు వాటి మధ్య మ్యాక్సిమం డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో మినిమం రిపల్షన్స్ ఉంటాయి కదా. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ BeCl2, HgCl2. సో మాలిక్యులర్ జామెట్రీ ఏంటి, లీనియర్ మాలిక్యులర్ జామెట్రీ. సో ఇక్కడ మనము లీనియర్ 2 ఎలక్ట్రాన్స్ పేర్స్ ఉంటే లీనియర్ అని చెప్పేసి చెప్తాం. 2 అలా కాకుండా 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి. 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఎలా అరేంజ్ అవుతాయి, బాండ్ యాంగిల్ 120 డిగ్రీస్లో మనకు అవి అరేంజ్ అవుతాయి. అలా 120 డిగ్రీస్తో అరేంజ్ అయినప్పుడు దే ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్. సో కాబట్టి అది ఎలా ఉన్నాయి, ట్రైగోనల్ స్ట్రక్చర్ ఉందా, త్రిభుజాకారము ఉందా, కాబట్టి ట్రైగోనల్ ప్లేనార్. ఎలక్ట్రాన్ పేర్స్ 3 ఉంటే ఏమొస్తుంది, ట్రైగోనల్ ప్లేనార్. ఎగ్జాంపుల్ BF3.
అలా కాకుండా మనకు టూ బాండ్ పేర్స్ ఉన్నాయి, వన్ లోన్ పేర్ ఉంది అనుకో. టూ బాండ్ పేర్స్, వన్ లోన్ పేర్ ఉంది. అలాంటప్పుడు ఏ స్ట్రక్చర్ వస్తుంది? జామెట్రీ ఏంటి? జామెట్రీ ట్రైగోనల్ ప్లేనారే, బట్ షేప్కి వచ్చేసరికి షేప్ ఏమవుతుంది? బెంట్ షేప్ ఆర్ వి షేప్ ఆర్ యాంగులర్ షేప్, రైట్? ఓకే, సో దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి NH2 అని చెప్పొచ్చు, NH2, రైట్? నెక్స్ట్ ఇంకొకటి 4 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి, అన్నీ కూడా బాండ్ పేర్సే, 4 బాండ్ పేర్స్ ఉన్నాయి. మనకు స్ట్రక్చర్ ఏమొస్తుంది? జామెట్రీ ఏమొస్తుంది? టెట్రాహెడ్రల్. ఎగ్జాంపుల్ ఏంటి? CH4, NH4 మైనస్ కదా, ఇవన్నీ కూడా ఏంటి? టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్స్. బాండ్ యాంగిల్ ఎంత? 109 degrees 5 minutes, 109.5 degrees కదా. అయితే షేప్ ఇప్పుడు చూద్దాం. 3 బాండ్ పేర్స్ ఉన్నాయి ప్లస్ 1 లోన్ పేర్ ఉంది. 3 బాండ్ పేర్స్ ప్లస్ 1 లోన్ పేర్. జామెట్రీ ఏంటి? టెట్రాహెడ్రల్. బట్ షేప్కి వచ్చేసరికి ఏమవుతుంది? అది పిరమిడల్ స్ట్రక్చర్కి వస్తుంది కదా. నెక్స్ట్ 5 బాండ్ పేర్స్ ఉన్నాయి అనుకుందాం. 5 బాండ్ పేర్స్ ఉంటే మనకు ట్రైగోనల్ బైపిరమిడల్. అంటే ఈ ట్రైగోనల్ అన్నది ఒకటే ప్లేన్లో ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్ అన్నది ఒకటే ప్లేన్లోనే ఉంటుంది. అనమాట. ట్రైగోనల్ పిరమిడ్. సో పైన ఒక పిరమిడ్, కింద ఒక పిరమిడ్. బైపిరమిడల్ 1 2, కాబట్టి ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. సో 5 బాండ్ పేర్స్ ఉంటే మనకు వచ్చే స్ట్రక్చర్ ఏంటి? ట్రైగోనల్ బైపిరమిడల్. ఎగ్జాంపుల్ PCl5 కదా. నెక్స్ట్ అలా కాకుండా 4 బాండ్ పేర్స్ ఉండి 1 లోన్ పేర్ ఉంటే, 4 బాండ్ పేర్స్ ఉండి 1 లోన్ పేర్ ఉంటే మనకి ఏం స్ట్రక్చర్ వస్తుంది? జామెట్రీ సేమ్, ట్రైగోనల్ బైపిరమిడల్. షేప్ వచ్చేసరికి 4 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ కదా. అలాంటప్పుడు మనకు ఈ 2 ట్రైగోనల్ ప్లేనార్ ఉంది కదా, ఈ ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉంది కదా, ప్లేనార్ స్ట్రక్చర్ నుంచి ఒక ఆటమ్ అనేది రిమూవ్ అయిపోయి ఆ ఆటంలో ప్లేస్లో మనకు ఒక లోన్ పేర్ అనేది స్టేబుల్ అవుతుంది, ఒక లోన్ పేర్ అనేది ఫిక్స్ అవుతుంది. అలా ఫిక్స్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది? సీసా షేప్. నెక్స్ట్ అలా కాకుండా 3 బాండ్ పేర్స్ ఉండి 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఓకే, 3 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉంటాయి. జామెట్రీ సేమ్, ట్రైగోనల్ బైపిరమిడల్. బట్ షేప్ వచ్చేసరికి టీ షేప్ ఆ విధంగా మారుతూ వస్తుంది. సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ 6 ఉంటే జామెట్రీ ఏంటి? ఆక్టాహెడ్రల్. ఎగ్జాంపుల్ SF6. బాండ్ యాంగిల్ ఎంత? 90 degrees. అలా కాకుండా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ 7 ఉంటే మనకు ఎలాంటి జామెట్రీ ఉంటుంది? పెంటాగోనల్ బైపిరమిడల్, రైట్? ఎగ్జాంపుల్ IF7. ఇందులో మనకి బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 72 degrees ఉంటుంది. 72 degrees కదా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బాండ్ యాంగిల్స్ ఎంత ఉంటాయి, ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నప్పుడు ఏ స్ట్రక్చర్ వస్తుంది, వాటి యొక్క జామెట్రీ ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్స్. ఇంకో టేబుల్ చూద్దాం. నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్, నంబర్ ఆఫ్ లోన్ పేర్స్. సో బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. టోటల్ ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 3 అన్నప్పుడు మనకి ఏం స్ట్రక్చర్ వస్తుంది? 3 అన్నప్పుడు మనకి ఏం స్ట్రక్చర్ వస్తుంది? ట్రైగోనల్ ప్లేనార్ కదా. ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీ వచ్చేసి ట్రైగోనల్ ప్లేనార్. బట్ షేప్ వచ్చేసరికి మనకి ఏమైంది చూడండి, ఒక లోన్ పేర్ ఇక్కడ అరేంజ్ అయింది కాబట్టి మనకి ఏమొచ్చింది? బెంట్ వి షేప్ అనేది వచ్చింది కదా. కాబట్టి బెంట్ ఆర్ వి ఆర్ యాంగులార్ అని చెప్పేసి యాంగులార్ షేప్ ఏదైనా రాయొచ్చు. ఎగ్జాంపుల్ SO2 O3
అండ్ నెక్స్ట్ 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. టోటల్గా కలిపి మనకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 అంటే ఏంటి? టెట్రాహెడ్రల్ జామెట్రీ కదా. టెట్రాహెడ్రల్ జామెట్రీ. టెట్రాహెడ్రల్లో ఒక పొజిషన్ మనకు లోన్ పేరుతో ఫిలప్ అయింది. లోన్ పేరు ఫిలప్ అయినప్పుడు షేప్ అన్నప్పుడు మనం ఓన్లీ ఏం కన్సిడర్ చేస్తాము? సరౌండింగ్ యాటమ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. యాటమ్స్ మాత్రమే కన్సిడర్ చేసినప్పుడు అది ఎలాంటి స్ట్రక్చర్లో ఉన్నాయి? పిరమిడ్ స్ట్రక్చర్లో ఉన్నాయి కదా. కాబట్టి ట్రైగోనల్ పిరమిడల్. నెక్స్ట్ 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. టోటల్ 4 ఎలక్ట్రాన్ పేర్స్. 4 ఎలక్ట్రాన్ పేర్స్ అన్నప్పుడు టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. షేప్ మాత్రం బెంట్ ఆర్ వి షేప్డ్. ఎగ్జాంపుల్ H2O. నెక్స్ట్ 4 బాండ్ పేర్స్ 1 లోన్ పేరు. టోటల్ 5 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నప్పుడు మనకి ఏం స్ట్రక్చర్ వస్తుంది? ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ. షేప్ మాత్రం సా షేప్. ఎగ్జాంపుల్ SF4. నెక్స్ట్ 3 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. టోటల్గా 5 అన్నప్పుడు ట్రైగోనల్ బైపిరమిడల్ కదా. సో కాబట్టి ట్రైగోనల్ బైపిరమిడల్లో 2 పొజిషన్స్ మనకు ఏంటి? లోన్ పేర్స్తో ఫిల్అప్ అయినాయి. కాబట్టి మనకు వచ్చే స్ట్రక్చర్ ఏంటి? డిస్టార్టెడ్ టీ షేప్. రైట్. నెక్స్ట్ 5 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. టోటల్గా 6 అన్నప్పుడు మనకు వచ్చేది ఏంటి? ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్. ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్లోంచి ఒక పొజిషన్ లోన్ పేర్స్ ఆక్యుపై చేశాయి. కాబట్టి మనకు వచ్చేటువంటి స్ట్రక్చర్ ఏంటి? స్క్వేర్ పిరమిడ్. ఇది స్క్వేరా? స్క్వేర్ పైన ఒక పిరమిడ్. ఓకే, స్క్వేర్ మీద ఒక పిరమిడ్ అనమాట. ఆ విధంగా. సో పిరమిడల్ స్ట్రక్చర్, స్క్వేర్ పిరమిడ్ స్ట్రక్చర్. రైట్. నెక్స్ట్ 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. కదా. అంటే ఏంటి? ఇప్పుడు టోటల్గా 6 అంటే ఆక్టాహెడ్రల్లోంచి 2 పొజిషన్స్ లోన్ పేర్స్ ఆక్యుపై చేసాయి. కాబట్టి ఓన్లీ స్క్వేర్ ప్లేనార్. Xenon F4. ఈ విధంగా డిఫరెంట్ మాలిక్యూల్స్కి బేస్డ్ ఆన్ దేర్ లోన్ పేర్స్ అండ్ బాండ్ పేర్స్ మనం వెస్పర్ థియరీని యూజ్ చేసి వాటి యొక్క షేప్ చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ 2 ఉంటే లీనియర్, 3 ఉంటే ఏంటి? ట్రైగోనల్ ప్లేనార్. ఇది జామెట్రీ, నేను రాస్తున్నది జామెట్రీ. 4 ఉంటే టెట్రాహెడ్రల్. అదే 5 ఉంటే ట్రైగోనల్ బైపిరమిడల్. 6 ఉంటే ఆక్టాహెడ్రల్. 7 ఉంటే పెంటాగోనల్ బైపిరమిడల్. 7 ఉంటే కానీ ఏంటివి? ఎలక్ట్రాన్ పేర్స్ కానీ 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే లీనియర్, 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే ట్రైగోనల్ ప్లేనార్, 4 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే టెట్రాహెడ్రల్, 5 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే ట్రైగోనల్ బైపిరమిడల్, 6 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే ఆక్టాహెడ్రల్, 7 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే పెంటాగోనల్ బైపిరమిడల్. ఈ విధంగా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ని బట్టి మనము వాటి యొక్క జామెట్రీ చెప్పొచ్చు. వాటిలో మళ్ళీ బాండ్ పేర్స్ ఎన్ని, లోన్ పేర్స్ ఎన్ని, దాన్ని బట్టి షేప్ చెప్పొచ్చు. అంతేనా? షేప్ అంటే ఏంటి? ఓన్లీ అరేంజ్మెంట్ ఆఫ్ బాండ్ పేర్స్. జామెట్రీ అంటే ఏంటి? లోన్ పేర్స్ ప్లస్ బాండ్ పేర్. షేప్ అంటే ఏంటి? షేప్ మీన్స్ ఓన్లీ అరేంజ్మెంట్ ఆఫ్ బాండ్ పేర్స్. జామెట్రీ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ లోన్ పేర్స్ ప్లస్ బాండ్ పేర్. షేప్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఓన్లీ బాండ్ పేర్స్ కదా. ఓకే, సో ఇది వెస్పర్ థియరీ. మీకు ఒక హోంవర్క్. సో వీటిని డిస్కస్ చేసి కామెంట్స్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. డిస్కస్ ద షేప్ అండ్ జామెట్రీ ఆఫ్ BeF2 IF7 యూజింగ్ వెస్పర్ థియరీ. ఈ 2 మాలిక్యూల్స్కి BeF2కి IF7కి షేప్ అండ్ జామెట్రీ చెప్పి వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.